సో అప్పుడు ఏమైంది, మొత్తం యాంటీ ర్యాగింగ్ కమిటీస్ అని ఫామ్ అయింది కంప్లీట్గా అన్ని కాలేజెస్లో. ప్లస్ దానికి ఒక యాక్ట్ కూడా వచ్చింది. సో ర్యాగింగ్ ఎవరైనా చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనే విషయము మొత్తం పిల్లల్లోకి వెళ్ళింది, స్టూడెంట్స్లోకి. అది పోలీస్ వాళ్ళు వచ్చి చేసింది తక్కువ, దాంట్లో మొత్తం కాలేజ్ వాళ్ళు చేసిందే ఎక్కువ. సో ఇప్పుడు కూడా మనము ఈ యాంటీ డ్రగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో అని తెలియపరచడానికి మేము ఉంటాము, కానీ మీది ఎక్కువ బాధ్యత అని చెప్తున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం టైము ఇప్పుడు మనం ఎంప్లాయీస్గా ఎట్లయితే మనం ఆఫీస్లో ఉంటామో మ్యాక్సిమం టైం పిల్లలు కూడా మన దగ్గరే ఉంటారు. మీ అందరికీ ఆ పిల్లలు మీ పిల్లలాగే చూస్తారు ఖచ్చితంగా. టీచర్స్ అందరు కూడా గురువుని మించిన మార్గదర్శకులు లేరు. సో ఆ టైం అంతా కూడా మీతోనే స్పెండ్ చేస్తారు. కాబట్టి ఏ స్టూడెంట్లో ఏ చేంజ్ వస్తుందో మీ అందరికీ బాగా తెలుసు. మేడం ఇందాక చెప్పారు 2500 మంది కాలేజు అమ్మాయిల్ని హ్యాండిల్ చేయడము చాలా టఫ్ టాస్క్ మేడం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అది కూడా మీరు మీ టైం జనరల్గా ఏంటంటే ఇవన్నీ కూడా అంటే ఒక పేరెంట్ లాగా కేరింగ్ చేశారంటే అది చాలా గొప్ప విషయం. సో మనమందరం కూడా ఆ పిల్లలు ఎవరైతే అంటే కాలేజ్కి వచ్చే పిల్లలు బాగా చదివే పిల్లలు ఉంటారు, సడన్గా గ్రూపింగ్ అయిపోతారు, రీజన్ తెలియదు. ఒకవేళ జోషి గారు చెప్పినట్టుగా మన ఎక్సెస్ సూపరింటెండెంట్ గారు చెప్పినట్టుగా సిమ్టమ్స్ తెలిసిపోతాయి. మొత్తం కౌన్సిలింగ్ చేద్దాం. ఫస్ట్ కొద్ది రోజులైతే కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. పిల్లల్ని ఖచ్చితంగా శిక్షించలేము. ఎవరైతే కన్స్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి కౌన్సిలింగే ప్రధాన ఆయుధం. అయితే ఇంకొకటి ఉంది ఇందులో, పేరెంట్స్కి తెలిసి కూడా కొంతమంది పిల్లలు కన్స్యూమ్ చేస్తాం. యాజ్ ఎ పేరెంట్గా ఇది బయటికి తెలిస్తే నా పరువు పోతుంది అనే అదిలోనే ఉంటారు. కానీ అరే నా కొడుకు ఇట్లా అడిక్ట్ అయ్యాడు, ఇతన్ని రీఅడిక్షన్ సెంటర్కి పంపించాలి అనేది ఎక్కడ చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. అదే మనం అంతకుముందు మార్కులు ఎక్కువ వస్తే మాత్రం గొప్పగా మనం సొసైటీలో చెప్పుకుంటాము, ఫెయిల్ అయితే ఎవరికి చెప్పాం, ఫోన్ కూడా ఎత్తాము. సో అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వచ్చిన తర్వాత సెకండ్ డేనే మేము ఎక్సైజ్ వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అసలు ఎక్కడెక్కడ ఉంది, మన దగ్గర గంజాయి ఉందా, ఇంకేముంది, ఏ ప్లేసెస్లో తాగుతున్నారు, ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మిమ్మల్ని స్టూడెంట్స్ అంటున్నాం, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, మాకు తెలిసినంత మటుకు అదర్స్ కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు. అవి కూడా కొన్ని హాట్స్పాట్స్ తీయడం జరిగింది. సో మా ప్రయత్నం ఏదైతే ఉందో దాంట్లో మీరందరూ కూడా చేయగలిగితేనే మనమందరం సక్సెస్ అవుతాము. ఖచ్చితంగా మీరు ఎవరిని అబ్జర్వ్ చేసినా కూడా సరే, మీరు చెప్పలేకపోయినా సరే అట్లీస్ట్ వాట్సాప్ బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. అంతేగాని మాకు ఏది వస్తుందేమో అట్లాంటివి ఎందుకంటే వాళ్ళు మనకి వెళ్ళాలంటే వాళ్ళు. సో అలాంటి మెంబర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, పేరెంట్స్, స్టూడెంట్స్ని మంచి వాళ్ళకి పెట్టుకోండి. స్టూడెంట్స్ పెడితే ఏంటంటే కొంచెం